ఓ మనిషి మనిషి ఒకరోజు తప్పక రానుంది, ఈ లోకం ముగిసే రోజు. నీ కర్మల పుస్తకం తెరుచుకునే రోజు, సూర్యుడు దగ్గరై మండే రోజు, ఆకాశం చీలిపోయే రోజు, పర్వతాలు ధూళిగా మారే రోజు, సముద్రాలు పొంగే రోజు, తల్లి తన బిడ్డను మరచే రోజు, సోదరుడు సోదరుని చూడని రోజు, ప్రతి ఒక్కరూ తన గురించి తానే ఆలోచించే రోజు. ఆ రోజు యౌముల కియామహ రోజు. ఏం సంపాదించావో కాదు, ఏం చేసావో ప్రశ్నించే రోజు, నీ ధనం కాదు, నీ పదవి కాదు, నీ అమలే నీతో నిలిచే రోజు. ఆ రోజు అల్లాహ్ ముందు నిలిచే రోజు. పర్వతాలు కదిలే రోజు, భూమి కంపించే రోజు, దాచిన రహస్యాలన్నీ బయటపడే మహారోజు, నోరు మూగబోయినా చేతులు సాక్ష్యం చెప్పే రోజు, కాళ్ళు చేసిన అడుగులు నీ మీదే సాక్ష్యం చెప్పే రోజు. ఆ రోజు యౌముల్ కియామహ రోజు. నీ నమాజేంటి, నీ సదకా ఏంటి, నీ ఉపవాసం ఏంటి, నీ రప్పులు ఎలా తీర్చావు. ప్రతి అమలుకు లెక్క చెప్పే రోజు. ప్రవక్త గారు హెచ్చరించారు, మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోమన్నారు. ఈ లోకం తాత్కాలికమని, ఆఖిరత్ శాశ్వతమని చెప్పారు. ఓ మనసా ఇంకా ఎందుకు ఆలస్యం, తౌబా చేసుకో, తిరిగిరా, నీ రబ్బును జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈ రోజు నీ చేతిలో ఉంది, రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు. ఈ శ్వాస నీకు అమానత్, తరువాతి శ్వాస వస్తుందో లేదో తెలియదు. అల్లాహు క్షమించేవాడు, అల్లాహు కరుణామయుడు. నిజమైన తౌబాతో తిరిగి వస్తే ఆయన కరుణకు హద్దు లేదు. యా అల్లాహు యా రహమాను, ప్రళయ దినాన మమ్మల్ని కాపాడు. మా పాపాలను క్షమించు, మా అమలులను స్వీకరించు.
మార్చు మాత్రాసులో సత్కర్మలు పెంచు నీ కరుణలో మమ్మల్ని చేర్చు యా అల్లాహు యౌముల కియామా హువా రోజు నీ నీడల మాకు చోటివ్వు జన్నతుల్ ఫిర్దౌస్లో నీ దాసులుగా మమ్మల్ని చేతు ఓ మనిషి ప్రళయ దినం తప్పక రానుంది కానీ ఆ రోజు కంటే ముందు నీ రబ్బు వైపు తిరిగిరా అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ ఓ మనిషి ఓ మనిషి ఒకరోజు తప్పక రానుంది ఈ లోకం ముగిసే రోజు నీ కర్మల పుస్తకం తెరుచుకునే రోజు సూర్యుడు దగ్గరై మండే రోజు ఆకాశం చీలిపోయే రోజు పర్వతాలు ధూళిగా మారే రోజు సముద్రాలు పొంగే రోజు తల్లి తన బిడ్డను మరచే రోజు సోదరుడు సోదరుని చూడని రోజు ప్రతి ఒక్కరు తన గురించి తానే ఆలోచించే రోజు ఆ రోజు ఆ రోజు యౌముల్ కియామా రోజు ఆ రోజు ఆ రోజు యౌముల్ కియామా రోజు ఏం సంపాదించావో కాదు ఏం చేసావో ప్రశ్నించే రోజు నీ ధనం కాదు నీ పదవి కాదు నీ అమలే నీతో నిలిచే రోజు ఆ రోజు ఆ రోజు అల్లాహు ముందు నిలిచే రోజు పర్వతాలు కదిలే రోజు భూమి కంపించే రోజు దాచిన రహస్యాలన్నీ బయటపడే మహారోజు నోరు మూగబోయిన చేతులు సాక్ష్యం చెప్పే రోజు కాళ్ళు చేసిన అడుగులు నీ మీదే సాక్ష్యం చెప్పే రోజు ఆ రోజు యౌముల్ కియామా రోజు నీ నమాజి ఏంటి నీ సదఖా ఏంటి నీ ఉపవాసం ఏంటి నీ హక్కులు ఎలా తీర్చావు ఆ రోజు ప్రతి అమలుకు లెక్క చెప్పే రోజు ప్రవక్త గారు హెచ్చరించారు మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోమన్నారు ఈ లోకం తాత్కాలికమని ఆఖిరత్ శాశ్వతమని చెప్పారు ఓ మనసా ఇంకా ఎందుకు ఆలస్యం తౌబా చేసుకో తిరిగిరా నీ రబ్బును జ్ఞాపకం చేసుకో నీ హృదయాన్ని శుద్ధి చేసుకో ఈ రోజు నీ చేతిలో ఉంది రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు ఈ శ్వాస నీకు అమానత్ తరువాతి శ్వాస వస్తుందో లేదో తెలియదు అల్లా క్షమించేవాడు అల్లా కరుణామయుడు నిజమైన తౌబాతో తిరిగి వస్తే ఆయన కరుణకు హద్దు లేదు యా అల్లాహ్ అర్మాన్ ప్రళయ దిన
మా అమలులను స్వీకరించు, మా త్రాసులో సత్కర్మలు పెంచు, నీ కరుణలో మమ్మల్ని చేర్చు. యా అల్లాహ్ యా ముల్కి యా మరోజునా, నీ నీడలో మాకు చోటివ్వు, జన్నతుల్ ఫిర్దౌసులో నీ దాసులుగా మమ్మల్ని చేర్చు. ఓ మనిషి, ప్రళయ దినం తప్పక రానుంది, కానీ ఆ రోజు కంటే ముందు నీ రబ్బు వైపు తిరిగిరా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఓ మనిషి, ఓ మనిషి, ఒకరోజు తప్పక రానుంది, ఈ లోకం ముగిసే రోజు, నీ కర్మల పుస్తకం తెరుచుకునే రోజు. సూర్యుడు దగ్గరై మండే రోజు, ఆకాశం చీలిపోయే రోజు, పర్వతాలు ధూళిగా మారే రోజు, సముద్రాలు పొంగే రోజు, తల్లి తన బిడ్డను మరచే రోజు, సోదరుడు సోదరుని చూడని రోజు, ప్రతి ఒక్కరూ తన గురించి తానే ఆలోచించే రోజు. ఆ రోజు, ఆ రోజు యౌముల్ కియామహ రోజు. సంపాదించావో కాదు, ఏం చేసావో ప్రశ్నించే రోజు, నీ ధనం కాదు, నీ పదవి కాదు, నీ అమలే నీతో నిలిచే రోజు. ఆ రోజు, ఆ రోజు అల్లాహ్ ముందు నిలిచే రోజు, పర్వతాలు కదిలే రోజు, భూమి కంపించే రోజు, దాచిన రహస్యాలన్నీ బయటపడే మహారోజు, నోరు మూగబోయినా ఆ చేతులు సాక్ష్యం చెప్పే రోజు, కాళ్ళు చేసిన అడుగులు నీ మీదే సాక్ష్యం చెప్పే రోజు. ఆ రోజు, ఆ రోజు యౌముల్ కియామహ రోజు. నీ నమాజ్ ఏంటి, నీ సదకా ఏంటి, నీ ఉపవాసం ఏంటి, నీ హక్కులు ఎలా తీర్చావు ఆ రోజు. ఆ రోజు ప్రతి అమలుకు లెక్క చెప్పే రోజు. ప్రవక్త గారు హెచ్చరించారు, మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోమన్నారు, ఈ లోకం తాత్కాలికమని, ఆఖిరత్ శాశ్వతమని చెప్పారు. ఓ మనసా, ఇంకా ఎందుకు ఆలస్యం, తౌబా చేసుకో, తిరిగిరా, నీ రబ్బును జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈరోజు నీ చేతిలో ఉంది,
రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు. ఈ శ్వాస నీకు అమానత్, తర్వాతి శ్వాస వస్తుందో లేదో తెలియదు. అల్లాహ్ క్షమించేవాడు, అల్లాహ్ కరుణామయుడు. నిజమైన తౌబాతో తిరిగి వస్తే ఆయన కరుణకు హద్దు లేదు. యా అల్లాహ్ యా అల్లాహ్, ప్రళయ దినాన మమ్మల్ని కాపాడు. మా పాపాలను క్షమించు, మా బలులను స్వీకరించు, మా త్రాసులో సత్కర్మలు పెంచు. నీ కరుణలో మమ్మల్ని చేర్చు. యా అల్లాహ్, యౌముల్ కియామహ రోజున నీ నీడలో మాకు చోటివ్వు. జన్నతుల్ ఫిర్దౌస్ లోని దాసులుగా మమ్మల్ని చేర్చు. ప్రళయ దినం తప్పక రాను, కానీ ఆ రోజు కంటే ముందు నీరపు వైపు తిరిగిరా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఓ మనిషి, ఓ మనిషి, ఒకరోజు తప్పక రానుంది. ఈ లోకం ముగిసే రోజు, నీ కర్మల పుస్తకం తెరుచుకునే రోజు. సూర్యుడు దగ్గరై మండే రోజు, ఆకాశం చీలిపోయే రోజు, పర్వతాలు ధూళిగా మారే రోజు, సముద్రాలు పొంగే రోజు, తల్లి తన బిడ్డను మరచే రోజు, సోదరుడు సోదరుని చూడని రోజు, ప్రతి ఒక్కరూ తన గురించి తానే ఆలోచించే రోజు. ఆ రోజు, ఆ రోజు యౌముల్ కియామహ రోజు. ఏ సంపాదించావో కాదు, ఏం చేసావో ప్రశ్నించే రోజు. నీ ధనం కాదు, నీ పదవి కాదు, నీ అమలే నీతో నిలిచే రోజు. ఆ రోజు, ఆ రోజు అల్లాహ్ ముందు నిలిచే రోజు. పర్వతాలు కదిలే రోజు, భూమి కంపించే రోజు, దాచిన రహస్యాలన్నీ బయటపడే మహారోజు. నోరు మూగబోయిన చేతులు సాక్ష్యం చెప్పే రోజు, కాళ్ళు చేసిన అడుగులు నీ మీదే సాక్ష్యం చెప్పే రోజు. ఆ రోజు, ఆ రోజు యౌముల్ కియామహ రోజు. నీ నమాజేంటి, నీ సదఖా ఏంటి, నీ ఉపవాసం ఏంటి, నీ హక్కులు ఎలా తీర్చావు. ప్రతి అమలుకు లెక్క చెప్పే రోజు.
రోజు ప్రవక్త గారు హెచ్చరించారు, మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోమన్నారు. ఈ లోకం తాత్కాలికమని, ఆఖిరత్ శాశ్వతమని చెప్పారు. ఓ మనసా, ఇంకా ఎందుకు ఆలస్యం? తౌబా చేసుకో, తిరిగిరా. నీ రబ్బును జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈరోజు నీ చేతిలో ఉంది, రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు. ఈ శ్వాస నీకు అమానత్, తర్వాతి శ్వాస వస్తుందో లేదో తెలియదు. అల్లా క్షమించేవాడు, అల్లా కరుణామయుడు. నిజమైన తౌబాతో తిరిగి వస్తే ఆయన కరుణకు హద్దు లేదు. యా అల్లా, యా రల్లా, ప్రళయ దినాన మమ్మల్ని కాపాడు. మా పాపాలను క్షమించు, మామలులను స్వీకరించు. మా త్రాసులో సత్కర్మలు పెంచు, నీ కరుణలో మమ్మల్ని చేసు. యౌముల్ కియామహ్ రోజున నీ నీడలో మాకు చోటి, జన్నతుల్ ఫిర్దౌసులో నీ దాసులుగా మమ్మల్ని చేర్చు. ఓ మనిషి, ప్రళయ దినం తప్పక రానుంది, కానీ ఆ రోజు కంటే ముందు నీ రబ్బు వైపు తిరిగిరా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఓ మనిషి, ఓ మనిషి, ఒకరోజు తప్పక రానుంది. ఈ లోకం ముగిసే రోజు, నీ కర్మల పుస్తకం తెరుచుకునే రోజు. సూర్యుడు దగ్గరై మండే రోజు, ఆకాశం చీలిపోయే రోజు, పర్వతాలు ధూళిగా మారే రోజు, సముద్రాలు ఉప్పొంగే రోజు, తల్లి తన బిడ్డను మరచే రోజు, సోదరుడు సోదరుని చూడని రోజు, ప్రతి ఒక్కరూ తన గురించి తానే ఆలోచించే రోజు. ఆ రోజు యౌముల్ కియామహ్, ఆ రోజు ఏం సంపాదించావో కాదు, ఏం చేసావో ప్రశ్నించే రోజు, నీ ధనం కాదు, నీ పదవి కాదు, నీ అమలే నీతో నిలిచే రోజు. ఆ రోజు
పర్వతాలు కదిలే రోజు, భూమి కంపించే రోజు, దాచిన రహస్యాలన్నీ బయటపడే మహారోజు. నోరు మూగబోయినా చేతులు సాక్ష్యం చెప్పే రోజు, కాళ్ళు చేసిన అడుగులు నీ మీదే సాక్ష్యం చెప్పే రోజు. ఆ రోజు యౌముల్ కియామహ్, ఆ రోజు నీ నమాజ్ ఏంటి, నీ సదకా ఏంటి, నీ ఉపవాసం ఏంటి, నీ హక్కులు ఎలా తీర్చావు. ఆ రోజు ప్రతి అమలుకు లెక్క చెప్పే రోజు. ప్రవక్త గారు హెచ్చరించారు, మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోమన్నారు. ఈ లోకం తాత్కాలికమని, ఆఖిరత్ శాశ్వతమని చెప్పారు. ఓ మనసా ఇంకా ఎందుకు ఆలస్యం, తౌబా చేసుకో తిరిగిరా. నీ రబ్బును జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈ రోజు నీ చేతిలో ఉంది, రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు. ఈ శ్వాస నీకు అమానత్, తరువాతి శ్వాస వస్తుందో లేదో తెలియదు. అల్లాహు క్షమించేవాడు, అల్లా కరుణామయుడు. నిజమైన తౌబాతో తిరిగి వస్తే ఆయన కరుణకు హద్దు లేదు. యా అల్లాహు యా రహ్మాన్, ప్రళయ దినాన మమ్మల్ని కాపాడు. మా పాపాలను క్షమించు, మా అమలులను స్వీకరించు, మా త్రాసులో సత్కర్మలు పెంచు. నీ కరుణలో మమ్మల్ని చేర్చు యా అల్లాహ్. యౌముల్ కియామహ్ రోజున నీ నీడలో మాకు చోటివ్వు. జన్నతుల్ ఫిర్దౌస్ లో నీ దాసులుగా మమ్మల్ని చేర్చు. ఓ మనిషి, ప్రళయ దినం తప్పక రానుంది, కానీ ఆ రోజు కంటే ముందు నీ రబ్బు వైపు తిరిగిరా. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. ఓ మనిషి, ఓ మనిషి, ఒకరోజు తప్పక రానుంది. ఈ లోకం ముగిసే రోజు, నీ కర్మల పుస్తకం
తెరుచుకునే రోజు, సూర్యుడు దగ్గరై మండే రోజు, ఆకాశం చీలిపోయే రోజు, పర్వతాలు ధూళిగా మారే రోజు, సముద్రాలు ఉప్పొంగే రోజు, తల్లి తన బిడ్డను మరచే రోజు, సోదరుడు సోదరుని చూడని రోజు, ప్రతి ఒక్కరూ తన గురించి తానే ఆలోచించే రోజు, ఆ రోజు యౌముల్ కియామహ్ రోజు. ఏం సంపాదించావో కాదు, ఏం చేసావో ప్రశ్నించే రోజు, నీ ధనం కాదు, నీ పదవి కాదు, నీ అమలే నీతో నిలిచే రోజు, ఆ రోజు హోగా ముందు నిలిచే రోజు, పర్వతాలు కదిలే రోజు, భూమి కంపించే రోజు, దాచిన రహస్యాలన్నీ బయటపడే మహారోజు, నోరు మూగబోయినా చేతులు సాక్ష్యం చెప్పే రోజు, కాళ్ళు చేసిన అడుగులు నీ మీదే సాక్ష్యం చెప్పే రోజు, ఆ రోజు యౌముల్ కియామహ్ రోజు. నీ నమాజేంటి, నీ సదకా ఏంటి, నీ ఉపవాసం ఏంటి, నీ హక్కులు ఎలా తీర్చావు, ఆ రోజు ప్రతి అమలుకు లెక్క చెప్పే రోజు, ప్రవక్త గారు హెచ్చరించారు, మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకోమన్నారు, ఈ లోకం తాత్కాలికమని, ఆఖిరత్ శాశ్వతమని చెప్పారు. మనసా ఇంకా ఎందుకు ఆలస్యం, తౌబా చేసుకో, తిరిగిరా, నీ రబ్బును జ్ఞాపకం చేసుకో, నీ హృదయాన్ని శుద్ధి చేసుకో. ఈ రోజు నీ చేతిలో ఉంది, రేపు నీ చేతిలో ఉండకపోవచ్చు, ఈ శ్వాస నీకు అమానత్, తరువాతి శ్వాస వస్తుందో లేదో తెలియదు. అల్లాహ్ క్షమించేవాడు, అల్లాహ్ కరుణామయుడు, నిజమైన తౌబాతో తిరిగి వస్తే ఆయన కరుణకు హద్దు లేదు. యా అల్లాహ్, యా అల్లాహ్, ప్రళయ దినాన మమ్మల్ని కాపాడు, మా పాపాలను క్షమించు, మా అమలులను స్వీకరించు, మా త్రాసులో సత్కర్మలు పెంచు, నీ కరుణలో మమ్మల్ని చేర్చు. యా అల్లాహ్ యౌముల్ కియామహ్ రోజున నీ నీడలో మాకు చోటివ్వు, జన్నతుల్ ఫిర్దౌస్ నీ దాసులుగా మమ్ము మళ్ళీ చేర్చు. ఓ మనిషి, ప్రళయ దినం తప్పకరానుంది, కానీ ఆ రోజు కంటే ముందు నీ రబ్బు వైపు తిరిగిరా. అల్లాహు అక్బర్.